దీపావళి వేడుకల అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి AQI 400గా నమోదైంది. దీనిని సిబి వెరీ పూర్ కేటగిరీగా వర్గీకరించింది. ఈసారి కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ కు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు కనిపించలేదు. పైగా గత ఏడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన 296 AQIతో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. వాయు కాలుష్యం గాలిలో వాయు కాలుష్య నాణ్యత నానాటికి పెరిగిపోతుంది. ఉదయం 7 గంటలకు ఢిల్లీలో దాదాపు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 421 పాయింట్లుగా కూడా నమోదైందంటే ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం కర్తవ్య పథ్ వద్ద ఉన్నాం. కర్తవ్య పథ్ వద్ద మీరు విజువల్స్లో చూడవచ్చు. నా వైపు పూర్తిగా ఇప్పుడు మీకు కనిపిస్తున్నది నార్త్ బ్లాకు, సౌత్ బ్లాకు, రాష్ట్రపతి భవన్. కర్తవ్య పథ్ నుంచి దాదాపు ఇండియా గేట్ నుంచి కూడా నార్త్ బ్లాక్, సౌత్ బ్లాకు నిత్యం కాలుష్యానికి ముందు క్లియర్గా కూడా నార్త్ బ్లాక్ కావచ్చు, సౌత్ బ్లాక్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతి భవన్ చాలా క్లియర్గా కనిపించేది. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సందర్శకులు సైతం కూడా పూర్తిగా కూడా విజువల్లో కానాలని పరిస్థితి నెలకొందంటే పూర్తిగా కూడా దాన్ని మంచు దుప్పట్లాగా వాయు కాలుష్యం ఏ విధంగా కమ్మేసిందో చూడొచ్చు. దీపావళి అనంతరం ప్రస్తుతం మీరు ఢిల్లీలో చూస్తున్న విజువల్స్. దీపావళి అనంతరం టపాసులు పెద్ద ఎత్తున బాణాసంచాను నగరవాసులు కాల్చడం, దాంతోపాటు దాని తీవ్రత వాయు కాలుష్యం యొక్క ప్రభావం సైతం కూడా ఢిల్లీ మీద పడినట్టు కూడా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఢిల్లీలో అనేక ప్రాంతాలలో కూడా దీపావళి అనంతరం కూడా వాయు కాలుష్యం పెరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2ను ఢిల్లీలో అమలు చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంది. మరోవైపు మంచు దుప్పట్లాగా కప్పివ్వడం ఉందో కూడా చూడొచ్చు. నిత్యం ఇండియా గేట్కు వందలాదిగా సందర్శకులు వస్తుంటారు. పండగ అనంతరం కూడా ఇండియా గేటుకు పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు పూర్తిగా కూడా ఇండియా గేటు వాయు కాలుష్యం ఏ విధంగా ఇండియా గేట్ను కప్పివేసిందో కూడా చూడొచ్చు. ఒక మంచు దుప్పటిలాగా ఉంది. దాదాపు అక్టోబర్ నెలలో చలికాలం ప్రారంభమవుతుంది ఈ నెలాఖరికి. కానీ ఢిల్లీలో చలికి తోడు కాలుష్యం సైతం కూడా ఢిల్లీ వాసులను పట్టి పీడిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. దీపావళి అనంతరం జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం మనం చూడొచ్చు. దాదాపు ఉదయం 7 గంటలకు ఢిల్లీలో వాయు నాణ్యత 471 పాయింట్లుగా నమోదైంది. ఇక మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్పై 371 పాయింట్లుగా నమోదైతే ఇక సోనియా విహార్లో 370 పాయింట్లుగా, ఆర్కేపురంలో 368 పాయింట్లుగా, చాందినీ చౌక్లో దాదాపు 360 పాయింట్లుగా కూడా గాలిలో వాయు నాణ్యత ఉందంటే దాదాపు కాలుష్య తీవ్రత నానాటికి కూడా పెరిగిపోతుంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రతి ఏడాది అక్టోబర్ కావచ్చు, నవంబర్ కావచ్చు, డిసెంబర్, ఇదేవిధంగా జనవరి నుంచి మొదలుకొని ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత నానాటికి పెరిగిపోతూనే ఉంటుంది. ఇప్పటి వరకు పంటల నుంచి కావచ్చు, అదేవిధంగా హర్యానా కావచ్చు, పంజాబ్లో కావచ్చు రైతులు వేస్టేజ్ని ఏదైతే పంటను దాన్ని కాల్చుతారో దానికి సంబంధించిన ప్రభావం ఢిల్లీ పైన ఉంటుంది. కానీ ఇంకా అలాంటి పంటలను కాల్చకుండానే ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యం చిక్కుకుందంటే కాలుష్య కూరలో దేశ రాజధాని అల్లాడుతుందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా వైద్యులు కావచ్చు, అదేవిధంగా వాతావరణ నిపుణులు సైతం కూడా చిన్నపిల్లలు మొదలుకొని మార్నింగ్ వాకర్స్, అదేవిధంగా పెద్ద ఏజ్ వాళ్ళందరినీ కూడా ఇప్పటికే హెచ్చరికలు ఇస్తుంది. దాదాపు వీలైతేనే బయటికి రావాల్సింది కూడా విజ్ఞప్తిస్తుంది. ఇక ఉదయాన్నే మార్నింగ్ వాకర్స్ కావచ్చు, జాగింగ్కి వచ్చే వాళ్ళు కావచ్చు అనేక మందికి తీవ్ర అనారోగ్య సమస్యలు వాటిల్తాయనేది కూడా ఇప్పటికే వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం. కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా కాలుష్యానికి సంబంధించి ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో ప్రతి ఏడాది కూడా ఈ సమస్య ఎదురవుతుంటుంది. కానీ ఈ ఏడాది ఒక నెల ముందే ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలోకి పడిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్టు నిశాంత్ దుబేతో సతీష్, ఏబీ ఆంధ్రజ్యోతి, న్యూఢిల్లీ.